రాయలసీమ అభివృద్ధి చెందిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో అభివృద్ధి చెందింది అధ్యక్ష మీరు చూస్తే సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, ఇంకో పక్కన యూనివర్సిటీలు కానివ్వండి, అదేవిధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు రాయలసీమలో వచ్చినంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. తెలుగు గంగా ప్రాజెక్టు దగ్గర నుంచి ఇతర సాగునీటి ప్రాజెక్టులు కూడా ఆనాడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈనాటి చంద్రబాబు నాయుడు గారి వరకు పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులు తీసుకొస్తూ జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే 2014 నుంచి 19 వరకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రాయలసీమకు పెట్టుబడులు కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. మీరు ఒక్కసారిగా చూస్తే అనంతపూర్ లాంటి జిల్లాకి ఆనాడు కియా మోటార్స్, కియా అనుబంధ సంస్థలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున అక్కడున్న నిరుద్యోగ యువకులకి ఉపాధి కల్పించింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తే చిత్తూరు, కడప కేంద్రంగా పెద్ద ఎత్తున ఆనాడు పెట్టుబడులు తీసుకొచ్చాము అధ్యక్ష. ఒక టీసీఎల్ కానీ, ఫాక్స్కాన్ కానివ్వండి, అదేవిధంగా సెల్కాన్ కానివ్వండి, ఇట్లా అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా ఆనాడు తీసుకొచ్చాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీరు చూస్తే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఐఐటి తీసుకొచ్చాం, ఐఐటి డిఎం తీసుకొచ్చాం, ఇతర యూనివర్సిటీలు కూడా కర్నూలు కానివ్వండి, అటు కడప కానివ్వండి, ఇట్లా అనేక యూనివర్సిటీలు కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. పాదయాత్రలో కూడా నేను చూశాను అధ్యక్ష. ఆనాడు హార్టికల్చర్ మిషన్ అని చంద్రబాబు నాయుడు గారు ఒక మిషన్ మోడ్లో హార్టికల్చర్ తీసుకెళ్లారు అధ్యక్ష. దాంట్లో నేను చూస్తే అధ్యక్ష, అరటి కానివ్వండి, డ్రాగన్ ఫ్రూట్ కానివ్వండి, అదేవిధంగా సపోటా కానివ్వండి, మామిడి కానివ్వండి, డేట్స్ కానివ్వండి, పెద్ద ఎత్తున ప్రోత్సహించారు అధ్యక్ష. సాగునీరు హార్టికల్చర్ జోడిస్తే ఇంకా రాయలసీమ జోలికి ఎవరు వెళ్ళారు అధ్యక్ష. తలసరి ఆదాయం అనేది విపరీతం పెరుగుతుంది. దాంట్లో భాగంగా అధ్యక్ష, పాదయాత్ర చేసినప్పుడు కూడా నేను మిషన్ రాయలసీమ అని, రాయలసీమ డిక్లరేషన్ అని కూడా నేను ఆనాడు ఇస్తాం జరిగింది అధ్యక్ష. మిషన్ రాయలసీమ చాలా స్పష్టంగా ఆనాడు నేను ఇక్కడ పాదయాత్ర చేశా, ప్రజల సమస్యలు తెలుసుకున్నా. కర్నూలులో హైకోర్టు రావాలని నేను కోరినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పాను, పరిపాలన సౌలభ్యం కోసం అన్నీ ఒకే దగ్గర ఉండాలి, మరి తప్పనిసరిగా బెంచ్ అనేది మన ప్రభుత్వం వస్తుంది, ఏర్పాటు చేస్తాను ఆనాడు హామీ ఇస్తాం జరిగింది అధ్యక్ష. నిజంగానే ఈ సభాముఖంగా గౌరవనీయులు మంత్రివర్యులు ఫరూక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నా అధ్యక్ష. ఎందుకంటే ఆయన నాయకత్వంలో ఇది జరుగుతాం చాలా చాలా సంతోషం అధ్యక్ష. కేవలం తీర్మానమే కాదు, ఎట్టి పరిస్థితుల్లో రాబోయే సంవత్సరం లోపల బెంచ్ ఏర్పాటు చేయాలనే దిశగా మన ప్రభుత్వం పనిచేయాలని ఫరూక్ గారిని సభాముఖంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు.